ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. లక్షలాదిగా తరలి వచ్చి సమ్మక్క సారక్క ఏ విధంగా వస్తారో ఆ విధంగా లక్షలాది మంది వచ్చే జాతరలో ఈరోజు దురాజపల్లిలో పాల్గొనడం, ఆ జాతరలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా దాదాపు 35 లక్షల మంది స్వామివారి దగ్గర ఈ జాతర ఏమన్నా నమ్మకం బాగా అడిగిందల్లా ఇచ్చే దేవుడు లింగవంతుల స్వామి. జాతరకు ఇక్కడ మాత్రం ఏంటంటే జాతర అయిపోయిన తర్వాత వర్షం వచ్చి పుట్టను అడుగుతుందని లింగమయ్య గారి మహిమ. ఈ అప్పుల బారిన పడ్డ తెలంగాణని ఒక దారిలో పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు కష్టపడుతున్నాం. తప్పకుండా ఆ లింగమంతుల స్వామి ఆశీర్వాదంతో మరొకటి ఇప్పుడే మన సర్వోత్తం అలాగే మన టూరిజం చైర్మన్ కానీ మన వేదారెడ్డి కానీ అందరూ చెప్పింది మాకు దీన్ని రాబో 5 సంవత్సరాలు ఒకవైపు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఇది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఇప్పుడే మా ఎస్సీ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ కోడ్ తర్వాత 10వ తారీఖు తర్వాత వాళ్ళు వచ్చి లైన్ ఎస్టిమేటివ్ సర్వే చేసుకొని దానికి వెంటనే ఘాట్ రోడ్డు సంబంధించిన నిధులను మంజూరు చేపించి పైకి వచ్చే 2 సంవత్సరాల లోపే మళ్ళా జాతర 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మధ్య మధ్యలో కూడా దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ సూర్యాపేట కానీ కోదాడ కానీ ఈ దారిని పోయే విజయవాడ జాతీయ రహదారిని ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉండి ఫ్రెష్ అయ్యి దేవుడిని దర్శనం చేసుకొని పోయే విధంగా 1 సంవత్సరం లోపే పూర్తి చేపిస్తానని ఈ జాతర సందర్భంగా అది 60 కోట్లు కానీ 70 కోట్లు కానీ ఈరోజు అనౌన్స్ చేస్తున్నాను. రైతుల ఉసురు తగిలి శ్రీశైల సొరంగం భారం 80% పూర్తి చేసి 20% పూర్తి చేయలే. బ్రాహ్మణ వెలువన 90% పూర్తి చేస్తే 10% పూర్తి చేయలే. పూర్తి చేయక మన్నపిని పూర్తి చేసుకుంటే ఇలా పారుతున్నాయి. ఈ నల్గొండ జిల్లాని అన్ని రంగాలల్లో రైతులను ముంచింది కాబట్టి ఆ పాపం తగిలి ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే కేసీఆర్ మంచం మీద పడ్డాడు. కవిత పోయే TR జైల్లో ఢిల్లీలో పడ్డది. ఎవరికి శాపం తగిలినట్టు, ఎవరు ప్రజలు శాపం పెట్టినట్టు. ఒక్క సీటు ఏదో పొరపాటున ఇక్కడ డబ్బుతో మోసం చేసింది తప్ప 11 సీట్లు 2 పార్లమెంటు భారతదేశంలో రికార్డు స్థాయిలో ప్రతి ఎమ్మెల్యే కూడా 56,000 మెజార్టీతో గెలిచినాం. అంటే ఎవరు శాపం పెట్టినట్టు? ఆ శాపం తగిలింది నల్గొండ ఫ్లోరైడ్ ప్రజలు. నల్గొండ దురాజపల్లి లింగవంతుల స్వామి ఇవాళ కోపగించుకొని కనీసం 10 ఏళ్ళకు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రాలే. వచ్చే సంవత్సరం మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం. ఈ ఘాట్ రోడ్ ఇనాగ్రేషన్ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదైనా ఈ ఘాట్ రోడ్ని శంకుస్థాపనకు నేను వస్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తాను. ఓపెనింగ్కు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం. నల్గొండని బంగారు కొండగా చేస్తారని చెప్పినా చేసి చూపిస్తాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సహకారంతో మా పాపం తగిలింది కాబట్టి మా సొరంగాన్ని, మా శ్రీరామ్ సాగర్ని, మా బ్రాహ్మణ వెల్లెలని, మా మహాత్మా గాంధీ యూనివర్సిటీని పట్టించుకోవడానికనే అంత ఘోరంగా ప్రజలు డిపాజిట్లు పోగొట్టింది. సిగ్గుండాలి.